ఈజీగా అమ్మ చేతి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 కప్పుల బియ్యం పిండికి అరకప్పు బటరు, అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం అవి మిక్సీ చేసి వేసుకోవాలి. ముందుగా సగ్గుబియ్యంని, శనగపప్పు నానబెట్టుకొని అందులో పొడిపిండిలో కలుపుకోవాలి. ఆ పొడిపిండి మొత్తాన్ని డివిజన్ చేసుకొని కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలి, లేదంటే మొత్తం డ్రై అయిపోతుంది. ఆ తర్వాత పూరీ ప్రెస్ లేకుండా కూడా ఇలా వరుసగా చిన్న చిన్న పిండి ముద్దలను పెట్టి పైన వెయిట్తో ఇలా ఈజీగా ఒకటేసారి చాలా చెక్కల్ని చేసుకోవచ్చు మనం. ఆ తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ మధ్యలో అమ్మ అరిసెలు కూడా చేశారు. మీకు కొలతలు కావాలంటే కమెంట్స్లో చెప్పండి, పెడతాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగుతున్నాయో. అరిసెలు కూడా చాలా సింపుల్. చూసారా ఎలా బాగా పొంగాయో. ఆ తర్వాత వాటిని తీసుకొని ఆయిల్నంతా, ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేసేసి పక్కకు తీసుకోవచ్చు. ముందుగా రెడీ చేసుకున్న చెక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్లోకి అయ్యాక చెక్కలు రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.